సాయిరామ్ సార్ చాలా మంది పీపుల్స్కి హెల్ప్ చేయడం చూశాను. మా మా వారు 2021లో కోవిడ్ వచ్చి చనిపోయారు సార్. తప్పకుండానమ్మా మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. నా పేరు అంగిరేకుల ద్రాక్షాయణి. వైకార్ స్కాలర్షిప్ మా పెద్దమ్మాయికి అప్లై చేసుకుందామని చెప్పేసి పల్లెటూరులో వెళ్తే సాయిరామ్ సార్ చాలా మంది పీపుల్స్కి హెల్ప్ చేయడం చూశాను. మా మా పిల్లలకు కూడా చదువు విషయంలో కొంచెం హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి అడిగానండి నేను. మా మా వారు 2021లో కోవిడ్ వచ్చి చనిపోయారు సార్. ఇలా ముగ్గురు పిల్లల్ని నేను చదివిస్తున్నాను, కొంచెం మాకు హెల్ప్ చేయమని చెప్పేసి నేను అడిగాను. దానికి ఆయన మమ్మల్ని చక్కగా వినయంగా కూర్చోబెట్టి మా విషయాలన్నీ తెలుసుకుని తప్పకుండానమ్మా మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పారు. అలానే గత 3 సంవత్సరాల నుంచి మా బాబుకి 10th క్లాస్ ఫీజు, ఇంటర్మీడియట్ మా బాబు నారాయణ కాలేజ్లో చదువుతున్నాడు. నారాయణ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫీజు, ప్రజెంట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సెకండ్ ఇయర్ ఫీజు, మా పెద్దమ్మాయికి లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ పడలేదండి. లాస్ట్ ఇయర్ మా పెద్దమ్మాయి స్కాలర్షిప్, మా చిన్నమ్మాయి స్కాలర్షిప్, మా బాబుకి ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో చదువుతున్నప్పుడు మా బాబుకి ఫస్ట్ ఇయర్ ఫీజు, ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఫీజు మొత్తం ఆయనే కట్టారు. మొత్తం మా పిల్లల ముగ్గురు మీద ఈ 3 సంవత్సరాలుగా సార్ మాకు 1,60,000 దాకా సహాయం చేశారండి. ఇలానే సారు వైకార్ స్కాలర్షిప్ ద్వారా చాలా మంది పీపుల్స్కి హెల్ప్ చేయాలని, మాలాంటి వాళ్ళకి ఆయన అండగా నిలవాలని కోరుకుంటూ, ఆయన ఎప్పుడు చల్లగా ఉన్నారని కోరుకుంటూ, థ్యాంక్ యూ వైకార్ స్కాలర్షిప్.